యాక్సిడెంట్ జరగడానికి ఎవరికి డే టు టైము ప్లేస్ ఏం చెప్పి రాదండి. అర్థమవుతుందా? మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా చిన్న యాక్సిడెంట్ అవని, పెద్దదవని, సెల్ఫ్ యాక్సిడెంట్ అవని, క్లైమేట్ బాగోలేనప్పుడు ఏ కారణాల వల్ల మనం జారి పడిపోయినా కూడా ఎప్పుడైనా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది హెల్మెట్ ఒకటే. అర్థమవుతుందా? అవునా కాదా? మరి తెలిసి కూడా ఈ చిన్న విషయాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? అర్థమవుతుందా? హెల్మెట్ పెట్టుకోవడంలో మూడు ముఖ్యమైన పాయింట్ ఉంటాయి. ఒకటి, ఖచ్చితంగా బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకోవటం, దానివల్ల మీ లైఫ్ సేఫ్టీ ఉంటుంది. రెండు, ఐఎస్ఐ క్వాలిటీ హెల్మెట్ పెట్టుకోవటం వల్ల ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగినా ఆ హిట్ అన్నది క్వాలిటీ హెల్మెట్ ఉంటే ప్రొటెక్ట్ చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా హెల్మెట్కి క్లిప్ ఉంటుంది, ప్రతి హెల్మెట్కి క్లిప్ ఉంటుంది. అది పెట్టుకోవటం వల్ల ఏ ప్రమాదం జరిగి మీరు పడిపోయినా హెల్మెట్ అన్నది మీకు మిమ్మల్ని పట్టుకొని ఉంటుంది. లేకపోతే హెల్మెట్ రోల్ అయిపోయి హెడ్ ఇంజరీ అయితే మనం ఎంత క్వాలిటీ హెల్మెట్ పెట్టుకున్నా క్లిప్ పెట్టుకోకపోతే వచ్చే నష్టం, హెల్మెట్ పెట్టుకోకపోతే కూడా ఒకటే నష్టం. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవడమే కాదు, క్లిప్ కూడా పెట్టుకోండి. దయచేసి హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి. మీకు ఒక ట్రాఫిక్ పోలీస్ ఆపుతున్నారన్నా, ఎక్కడైనా వెరిఫికేషన్ చేస్తున్నారన్నా, ఒక 5 నిమిషాలు మీరు టైం మీకు వేస్ట్ కాకుండా ఉండాలనుకున్నా మీరు ఇంట్లోంచి బయలుదేరినప్పుడే హెల్మెట్తో బయలుదేరండి. అర్థమవుతుందా? మీ రికార్డులన్నీ మంచిగా మెయింటైన్ చేసుకోండి. అర్థమవుతుందా? తర్వాత ఈ ఏరియా ముఖ్యంగా సింగనగర్ ఫ్లైఓవర్ వాడే వాళ్ళందరికీ చెప్తున్నాం, ఫ్లైఓవర్ ఎక్కే ముందు, అదేవిధంగా దిగిపోయే దగ్గర, బోత్ ఎడ్జెస్లో ఏదైతే బోత్ ఎంట్రీస్ దగ్గర యూటర్న్లు తిరుగుతున్నారు. దయచేసి యూటర్న్ తిరిగితే అది చాలా రిస్క్. అటునుంచి వెహికల్స్ స్లోప్లో వస్తూ ఉంటాయి, వాలు నుంచి వస్తాయి. అప్పుడు ఆర్టీసీ బస్సులు కానీ, విఎంసీ లారీలు, ట్రాక్టర్లు ఇలాంటి వాటికి బ్రేక్స్ పడవు, కంట్రోల్ అవ్వవు. ఆ యూటర్న్ తిరిగే వ్యక్తి బలవుతాడు. మీ వల్ల ట్రాఫిక్ కూడా ఆగిపోతుంది. మీరు స్ట్రైట్గా వెళ్తారని ఎక్కి సడన్గా యూటర్న్ తిప్పితే కష్టం అవుతుంది. కిందన అండర్ పాస్ నుంచి యూటర్న్ ఉంది, రెండు వైపులా యూటర్న్స్ ఉన్నాయి, అవి ఉపయోగించుకోండి. కానీ మన ఎంట్రన్స్లో మాత్రం ఉండి దయచేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించవద్దు, మీరు ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. సరేనా? హెల్మెట్లు పెట్టుకుంటారా అంతా?